సూర్య భగవానుడు 43 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిప్పులు కురిపిస్తున్న సమయంలో జలవనరుల శాఖ ఆఫీస్ ఎదుట ఒంటరిగా దీక్షను చేస్తున్నాడు సామాన్య రైతు దూదెకుల ఇసుకపల్లె చిన్న హుసేనయ్య. తన వ్యక్తిగత సమస్య కోసమే, పొలం కట్టు వివాదం కోసమే కాదు, రైతు కోసం, సాగునీటి కోసం గోస్పాడు మండలం చింతకుంట గ్రామానికి చెందిన సామాన్య రైతు దూదెకుల ఇసుకపల్లె చిన్న హుసేనయ్య. వయసు 62 పై మాటే. మిరప రైతు. వయసు మీదకొచ్చిన సేద్యం మరవలేదు. ఊరికి ఏదో ఒక మేలు చేద్దామనే తపన ఎప్పుడు ఉంటుంది. నంద్యాల మండలం కానాల చెరువు తూమును కొందరు వ్యక్తులు మూసేశారు. దీనివల్ల చుట్టుప్రక్కల 4 గ్రామాల్లోని 25,000 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. రైతులు మోటార్ల ద్వారా నీటిని పెట్టుకుని సేద్యం చేస్తున్నారు. జలవనరుల శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి తూమును పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. మీ పేరు ఏ ఊరని? గోస్పాడు మండలం ఎం చింతకుంట గ్రామం దూదేకల ఇసుకపల్లె చిన్న హుసేన్ మాట్లాడుతున్నాను. ఏమంటే నేను కాలువ తీయమంటే తీస్తాను తీయకుండా కానా చెరువు తుంగుడుగా 4 ఏళ్ళని పూసినారు. ఆ కాల 15 నీళ్లు బారకుండా వేస్తాను. ఇంతకుముందు ఇంజన్ వేసుకుని అట్లా పెడతాం డెవలప్మెంట్ లెక్క. అది కూడా ఇవ్వకుండా పొలాల కాడ నీటి కాడ పండకుండా కాలం పూసుకుంటూ మనం ఏందిని ఆ ధాన్యం ఏందిని పడతాను. మీరు దయచేసి ఈ అన్యాయం సరే గట్టిగా పట్టుకొని చేస్తారా, రైతుకు సాయం చేస్తారా, లేకుంటే పొలాలు ఎండబెట్టి మనం ఏందిని పడతాం. మీరు అలాంటి ఎంత కానీ మాట్లాడి మీరు దయచేసి చూడండి. ఉత్సంధాన్యానికి కానీ ఉత్సం డబ్బుకు కానీ తాగులేస్తారు. ఒక అన్యాయానికి కూడా కిలోలో నిలబడతారు. న్యాయానికి రాకుండా మన ఇప్పుడుంటేనే మన న్యాయాన్ని కాపాడుకొని మన భూమిని ఒక నీళ్లు కాపాడుతుంటే బాగుపడతాం. లేకుంటే బుట్టాలు కమ్మే ఇప్పుడు దయచేసి కాపాడుకున్నాం మనం అందరం కలిసి. దాన్ని మనం అందరం దెబ్బతింటాం. నేను నిజం చెప్తాను, అబద్ధం.